మిత్రమా, తెగేంత వరకు లాగకు అని ఇలాంటి సుత్తి కట్టి పెట్టండి. ఈ రోజుల్లో ఇది అస్సలు నడవదు మిత్రమా. అప్పటి మనుషులు వేరు, ఇప్పటి వారి మనోభావాలు వేరు. నిలుపుకోవాలన్న ఆలోచన అవతల వారికి లేనప్పుడు నువ్వు ఎంత తాపత్రయం పడినా అది నిలవదని గుర్తుంచుకో. పెద్ద స్కూల్ చదివించాలా, చిన్న స్కూల్ చదివించాలా, మనం ఏ స్కూల్ ఫీజు భరించగలమో ఆ స్కూల్లోనే జాయిన్ చేయాలి మిత్రమా. ఎంత ఎండకి అంతే గొడుగు. మన స్థాయికి మించిన పనులు మనకి మంచిది కాదు. పిల్లలకు కూడా మనం ఇంతే అని తెలిస్తేనే మంచిది కదా, కాదంటారా? ఎవరు కూడా పట్టించుకోవట్లేదని బాధపడద్దు. నిజం తెలుసుకో, నీ అవసరం లేదు వాళ్ళకి. కోరికలు తీరిస్తేనే మొక్కుబడి చెల్లిస్తారు దేవుడికి, లేకపోతే దేవుణ్ణే మార్చేసుకునే రోజులివి. మనం ఎంత చెప్పు. అవసరం లేదంటే నువ్వు ఎంత దిగినా దిగజారుస్తారే తప్ప నిన్ను హక్కును చేర్చుకోరు, పక్కన పడేస్తారు మిత్రమా. చేసిన గాయాన్ని చచ్చినా మర్చిపోకూడదు. అలాని పగ పెంచుకోమని కాదు, వాళ్ళకు కూడా ఆ గాయం నొప్పిని పరిచయం చేయు. వెళ్ళిపోతారేమని భయపడద్దు. వెళ్ళాలని నిర్ణయించుకునేవారిని మనం ఆపలేం కదా. నీ విలువ ఊరికే పెరగదు మిత్రమా, నువ్వే దాన్ని పెంచుకోవాలి. ఒక్క విషయాన్ని అర్థం చేసుకో మిత్రమా, కలికాలమే. తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేసే పిల్లంటే వాళ్ళకి చులకన. నువ్వు ఏం చేసావని గొప్ప అనాలని చులకన చేస్తారు. అదే వాళ్ళని ఎదిరించి ఏం చేసినా తెలివైన వాళ్ళని మురిసిపోతుంటారు. చెప్పింది చెప్పినట్లు చేసే పిల్లల్ని మెచ్చుకునే రోజులు పోయాయి మిత్రమా. అందుకేనేమో అమాయకంగా ఉండే పిల్లలు కనుమరుగయ్యారు. గడిచిన బాల్యం మధురమే. బాల్యం ఆ క్షణం గురించి మాత్రమే ఆలోచిస్తావు. అందుకే సంతోషం మాత్రమే ఉండేది. రేపటి గురించి ఆలోచిస్తూ ఈ క్షణం సంతోషం గురించి ఆలోచించలేకపోతున్నావు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని అప్రస్తుతం చేసుకుంటున్నా మిత్రమా. ప్రస్తుతంలో బ్రతుకు, సంతోషం అదే వస్తుంది, కాదంటారా? భార్య భర్త గొడవ పడకపోతే అసలు వాళ్ళు భార్య భర్తలే కాదు. నిజమైన ప్రేమలోనే అలకలుంటాయి, కలతలుంటాయి, బుజ్జగింపులుంటాయి. అసలు ఎలాంటి గొడవలు లేకపోతే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా సర్దుకుపోయినట్లు నటిస్తున్నారని అర్థం. అన్యోన్యత అంటే అంటి ముట్టినట్లు ఉండడం కాదు మిత్రమా. అన్నీ తానే ఒకరికి ఒకరే ఉండడమని గుర్తుపెట్టుకో. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, ఉన్నప్పుడు విలువ తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనసు కోల్పోయినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చినా సరే నువ్వు మానసికంగా బాధపడినా చూసేందుకు వాళ్ళు ఉండరని గుర్తుపెట్టుకో. నిజంగా పీరియడ్స్ అంటే అదొక అంటో జబ్బో కాదు. ఇదివరకటి రోజుల్లో మిక్సీలు గ్రైండర్స్ ఉండేవి కాదు. ఆడవాళ్ళు మెషిన్స్ లేకుండా స్వయంగా వాళ్ళే చేసుకోవాల్సి వచ్చేది. అందుకే కనీసం అప్పుడైనా రెస్ట్గా ఉంటారని ఆ 3 రోజులు దూరంగా ఉంచేవారు. అది కాలక్రమేణా దూరంగా ఉంచేసి అదొక అంటులా పాపంలా చిత్రీకరిస్తున్నారు. పీరియడ్స్ ఉంటేనే పిల్లలు పుడతారు. అది అంత హీనంగా చూడాల్సిన పని లేదు మిత్రమా. ఆ 3 రోజులు బట్టలన్నీ ఉతికేస్తారు, పసుపు నీరు చల్లేస్తారు. మరి దేహం ఎలా శుద్ధి చేయాలి? నమ్మకం ఉండాలి, కానీ మూఢత్వం ఉండకూడదు. కాలానికి తగినట్లు మారాలి, తప్పదు. రాముడు ఉన్న కాలంలో రావణాసుడు కొన్ని నీతి నియమాలు పాటించాడు. అందుకే రాముడు ధర్మాన్ని తప్పకుండా ఉన్నాడు. కృష్ణావతారంలో ఏ మాత్రం కూడా ధర్మాన్ని లెక్క చేయని పాపాత్ములు పుట్టుకొచ్చారు. పాండవులు నిరాయుధుడుగా మిగిలిన కర్ణుణ్ణి బాణంతో ప్రాణం తీశాడు. ద్రోణాచార్యుని చంపడం, దుర్యోధుని తొళ్లపై కొట్టి చంపడం, దుశ్శాసుని వృక్షస్థలం చీల్చి చంపడం, అధర్మంగా పోరాడుతున్న ధర్మాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నంలో కృష్ణుడు పాండవులకు అండగా నిలిచాడు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పాలి మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ రోజుల్లో ఇలా ఉంటే చాలు, సగం జీవితం గెలిచినట్లే. మరి అందరితో కలిసి ఉండాలి, కానీ మనసుకు దగ్గరవ్వాలని ప్రయత్నించద్దు. తిరిగి ప్రేమను ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. మనసును చంపుకొని ప్రాణం ఉన్న బొమ్మలా ఉండాలి మిత్రమా. ఒక ఆడపిల్ల ఏ బంధంలో ఓడిపోయినా తల్లిగా మాత్రం ఎప్పుడు కూడా ఓడిపోదు, కాదంటారా? అసలు ఎందుకు తల్లి ప్రేమతో భార్య ప్రేమను పోల్చడం?
ఎవరి ప్రేమ వాళ్ళది. తల్లిలా భార్య ఎప్పటికీ ఉండలేదు. భార్య చేసే సేవలన్నీ అమ్మ ఎప్పటికీ చేయలేదు. ఎవరి స్థానం వారిది, ఎవరి గౌరవం వాళ్ళకిస్తే చాలు. అలాగే తండ్రి ప్రేమతో ఎప్పుడు కూడా భర్త పోటీ పడలేడు. ఎవరి విధి వాళ్ళు నిర్వహిస్తున్నారంతే. నువ్వు ఆ ప్రేమకు బానిసవ్వాలి తప్పితే ఎవరు గొప్ప అని బేరీజు వేయకూడదు మిత్రమా. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయొద్దు. వాగేవాడికి సీక్రెట్స్ అస్సలు చెప్పొద్దు. విర్రవీగేవాడికి నీతులు చెప్పొద్దు. విననివాడికి అనుభవాలు చెప్పకు. తెగించిన వాడితో అస్సలు తలపడద్దు. తెలివైన వాడితో ఎప్పుడు కూడా తెగదొంపులు చేసుకోవద్దు మిత్రమా. ఇందులో ఏది చేసినా సరే నీకే నష్టం, కాదంటారా? ఒకప్పుడు కోడలు భయపడేది ఎలాంటి అత్త వస్తుందో అని. ఇప్పుడు అత్తలు భయపడుతున్నారు ఎలాంటి కోడలు వస్తుందో అని. ఒకప్పుడు ఎలాంటి భర్త అంటే ఎలాంటి వాడు భర్తగా వస్తాడని అమ్మాయిలు భయపడేవారు. ఇప్పుడు ఎలాంటి అమ్మాయి భారీగా వస్తుందని అబ్బాయిలు భయపడుతున్నారు. ఏ కోడలు అత్త మీద పగతో అత్తగారింట్లో అడుగుపెట్టదో. ముందు సౌమ్యంగా ఉంటుంది, తర్వాత కంచులా మారుతారని పెదవి విరుస్తారు. నిజంగా అత్తగారి ప్రవర్తన మారాకే కోడల ప్రవర్తన మారుతుంది. ఊరికే చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఎవరు కూడా తాపత్రయం పడరు కదా. అందుకేనేమో చాడీలు చెప్పడం అత్త వంతవుతుంది, మొండిగా ఉండడం కోడలు తీరవుతుంది, సర్దుకుపోవడం భర్తకి అలవాటవుతుంది, కాదంటారా? నిజంగా డబ్బు లేకపోతే అమ్మకి భార్య కూడా లోకువే అంటారు, నిజమేనా? మరి హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళని లోకుగానే చూస్తారెందుకు? మగవాళ్ళంటే పెద్ద తప్పు, అలా ఆలోచించకూడదు అంటారు. అన్ని పనులు చేస్తూ కూడా లోకుగా చూడడం మగవాళ్ళ తప్పు కాదా? చులకనగా చూడడం తప్పంటే చులకన చేయడం కూడా తప్పే కదా మరి. ప్రాణం పోతున్నప్పుడు ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. కానీ ప్రాణంగా అనుకున్న మనిషి మోసం మాత్రం ప్రాణం పోతున్నట్లే ఉంటుంది. అతిగా దగ్గరవ్వద్దు ఎవరికి. మధ్యలోనే వదిలేసేంత చనువు ఎవ్వరు కూడా కల్పించద్దు మిత్రమా. దూరం పెడుతున్నారని బాధపడద్దు. వాళ్ళకి నువ్వు అవసరమయ్యే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎలా అంటే అందుబాటులో ఉన్నంతసేపు ఎవరి గొప్పతనం అనిపించదు. వాళ్ళు నిన్ను దూరంగా పెట్టడం కాదు, నువ్వే దూరంగా ఉండు. అప్పుడు వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు మిత్రమా. గాజులు పూలు అమ్మాయికి అందం, పెళ్ళయ్యాక అది ఐదోతనంగా మారుతుంది. దాని అర్థం భర్త బ్రతుకుండేదాకా గాజులు పూలు ఉండాలని అర్థం కాదు. అప్పుడప్పుడే జీవితంలో అడుగుపెట్టే వయసులో పెళ్లి చేసేసి భర్త పోతే అన్నీ తీసేసి ఒక మూల కూర్చోబెట్టమని ఏ శాస్త్రం చెప్పినా తప్పే. మళ్ళీ ఆ అమ్మాయికి జీవితం మీద ఆశలు కలగకుండా ఉంటుందటని కారణాలు చెప్తారు. మరి భార్య పోయిన భర్తకి ఏ షరతులు ఉండవు. ఎందుకు మిత్రమా? కాస్త ఆలోచించు మిత్రమా. ఎప్పుడైతే నువ్వు చూపించే ప్రేమ నీ భార్యకి చిరాకు వస్తుందో, అలాగే నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కూడా తనకు అనుమానం వస్తుందో, అప్పుడే నీ భార్య నిన్ను మోసం చేస్తుందని తెలుసుకోవాలి. అలాగే కొంతమంది భర్తలు కూడా అంతే మిత్రమా, కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.